అమరావతిలో పేద ప్రజలకు ఇల్లు నిర్మిస్తుంటే చంద్రబాబు కోర్టుకెళ్లి అడ్డుకున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. చంద్రబాబు, లోకేష్, పవన్ దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. బోండా ఉమా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి టిడ్కో ఇల్లు అమ్ముకున్నారని ఫైర్ అయ్యారు వెల్లంపల్లి. ఎవరు అడ్డుపడ్డా అమరావతిలో పేదలకు ఇల్లు కట్టించి ఇస్తామన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి. అమరావతిలో ఈ డివిజన్ పేద ప్రాంత ప్రజలందరికీ కూడా ఇళ్ల స్థలాలు కేటాయించడం, ఇళ్ల స్థలాలు పంచిపెట్టడం, శంకుస్థాపన చేసి ఇల్లు నిర్మాణం చేస్తుంటే చంద్రబాబు కోర్టుకు వెళ్ళి అక్కడ పేదవారు నివసించకూడదు అని చెప్పి కోర్టుకు వెళ్ళిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. వాళ్ళు వచ్చి ఈరోజు మీకు పట్టాలు ఇచ్చారు, అది కోర్టులో కొట్టేశారని చెప్పని అబద్ధపు మాటలు చెప్తున్నారు. ఇప్పుడు రాజధాని ఇష్యూ వేరు, ఇళ్ల స్థలాలు పేదవారికి పంచిపెట్టింది వేరు. ఎవరైనా కానీ పేదవారికి సహాయం చేసినప్పుడు ప్రతి ఒక్కరూ సహకరించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పేదవారి కోసం తపన పడుతుంటే అది పక్కన పెట్టి వారికి ఏ విధంగా అన్యాయం చేయాలని చెప్పని చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా పేదవారిని ఏడిపిస్తున్న వాళ్ళుగా ఈరోజు ఈ అమరావతిలో మేము ఎవరైతే పట్టాలిచ్చే వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు.